ములుగు జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుంది. మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? నిజంగా మీరు పెట్టి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగిచ్చి ఉండేవాళ్ళు. అంటే కనీసం ప్రజా దర్బారు రెవెన్యూను గురించి రెవెన్యూ సదస్సును కూడా పెట్టలేని ఒక చట్టాన్ని చేశామని ఒప్పుకోకుండా ఇంకా నోరడ్డం వేసుకొని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశించిన ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని తెలియజేసుకుంటున్నాను. ఇందాక విన్నాము, 2 ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ చెప్పింది, ఒక పర్వతాలు అన్న చెప్పాడు. ఆడబిడ్డ వ్యవహారం చెప్తాను. ముందుగా ఏదైతే ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు చట్టం చేయడానికి 2 రోజుల ముందు, చట్టం వేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు అంటే మీ తాతనో, మీ తండ్రినో, మీ ముత్తాతనో ఎవరి దగ్గరనో ఒక 5 ఎకరాల భూమి కొని ఆనాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నా మిగులుతాయి కదా అని తెల్ల కాగితం మీదనో 10 రూపాయల స్టాంపు మీదనో ఒక కాగితం రాసుకున్నారు. ఆ రాసుకున్న కాగితం నిజం. ఆ రాసుకున్న కాగితాన్ని భూమిలో ఆ రైతన్న, ఇందాక ఆడబిడ్డ సాగులో ఉంది, మీరు చట్టం తీసుకొచ్చారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. ఆ అప్లికేషన్లు ఆన్లైన్లో మా ఆడబిడ్డ కూడా పెట్టిందని చెప్పింది.